హలో వివర్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సుకన్య స్మార్ట్. ముందుగా అందరికీ బిలేటెడ్ హ్యాపీ న్యూ ఇయర్. నేనైతే ఈ న్యూ ఇయర్కి కొన్ని కొత్త రిజల్యూషన్స్ అయితే అనుకున్నాను. సో మార్నింగ్ 5 అంతా లేసాను అనమాట. వచ్చి డోర్ తీసి చూస్తే సో ఇంత మబ్బుగా ఉందన్నమాట. అండ్ నేను గ్రేట్గా ఫీల్ అయిపోయాను, అమ్మ 5కి లేసాను అనేసి. కానీ మా వాళ్ళందరూ 4:30కే లేసి అన్ని పనులు చేసేసుకున్నారనమాట. అంటే మేము ఆ విలేజ్కి వచ్చేసాము. సో నేను ఒక 6కి అలా వచ్చేసి ఇలా మంచిగా ముగ్గు పెట్టి అయితే రెడీ చేసేసాను. సో కానీ విలేజ్లో అనుకుంటాం కానీ మంచి ఒక డిసిప్లిన్ నేచర్ అయితే ఉంటుంది. సో మార్నింగ్ నుంచి టెంపుల్కి అయితే వెళ్ళాలనుకున్నాం కానీ కుదరలేదు. ఈవినింగ్ వెళ్ళామన్నమాట సాయిబాబా టెంపుల్. ఇది ఆల్మోస్ట్ అందరికీ తెలిసి ఉంటుంది, బాక్రాపేట దగ్గర బాండగాడపల్లి ఈ ప్లేస్లో సాయిబాబా టెంపుల్ అనమాట. కొండల పైన ఉంటుంది, చాలా బాగుంటుంది. సో మార్నింగ్ వెళ్ళలేకపోయామన్నమాట. సో ఈవినింగ్ వెళ్ళాము. సో లొకేషన్ మీకు క్లియర్గా తెలియట్లేదు, మార్నింగ్ అయితే సూపర్గా ఉంటుంది. సో నైట్ అయితే వచ్చేసామన్నమాట సాయిబాబా బ్లెస్సింగ్స్ తీసుకోవడానికి. సో మీ అందరికీ కూడా మంచిగా మీ లైఫ్ ఉండాలని, మీ ప్రాబ్లమ్స్ అన్నీ ఓవర్కమ్ అయ్యి మీరందరూ కూడా ప్రతి ఒక్కరూ హ్యాపీగా వాళ్ళ లైఫ్ని లీడ్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీరు కూడా సాయిబాబా బ్లెస్సింగ్స్ అయితే తీసుకోండి. సో ఇదన్నమాట టెంపుల్ లోపల చాలా బాగుంటుంది, చాలా ప్లెజెంట్గా ఉంటుంది అనమాట కొండల మధ్యలో. సో వెళ్ళి అందరం అయితే బ్లెస్సింగ్స్ తీసేసుకున్నాము. తర్వాత అయితే ప్రసాదం ఇచ్చారనమాట. ప్రసాదం తీసుకొని అందరూ కాసేపు కూర్చొని దేవుడి దగ్గర ప్రశాంతంగా కూర్చున్నాము. తర్వాత మళ్ళీ అక్కడ అన్నదానం కూడా జరిగిందనమాట. సో అన్నదానం తినేసి ఇంటికైతే బయలుదేరేసాము. ఇదన్నమాట టోటల్ మా గ్యాంగ్ అంతా. ఇక్కడ మా కజిన్ వాళ్ళ పాప రిషి అనమాట, అండ్ మా అబ్బాయి ఉద్ది. సో ఇదన్నమాట మా బ్లాగ్, న్యూ ఇయర్ బ్లాగ్. సో మీ అందరికీ మంచిగా ఉండాలని న్యూ ఇయర్ మనస్ఫూర్తిగా వన్స్ అగైన్ కోరుకుంటున్నాను. సో నా బ్లాగ్ మీకు నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.